హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. ఈరోజైతే ఇదిగో ఇవి చిన్న టమాటాలు అంటారు కదా, మినీ టమాటాలు, చిన్న టమాటాలు అంటారు. కాదండి, ఇవైతే రామలక పండ్లు, అంటే టమాటాలకు సంబంధించినవి. ఇవైతే మేము చిన్నప్పుడు అయితే మిరప తోటల్లో ఈ టమాటా చెట్లు ఇవి కూడా కాకుంటే రామలక పళ్ళు అంటారు వీటికి. ఈ చెట్లు అయితే పెట్టకుండా పుట్టేది. ఒక రోజైతే ఇత్తనం బడైతే చెట్లు మొలిసి అయితే కాయలు కాసేది. కాస్తేనైతే తెంపుకొని తినేవాళ్ళము. అప్పుడు కూర వండుకొని. ఈరోజైతే ఇవి కూర వండుదాము. ఇవి ఎట్లా వండితే టేస్ట్గా ఉంటాయి అన్నది ఇప్పుడు చూద్దాము. అన్నింట్లో వేసేటి నేను చూపించుకుంటా వేస్తా మీకు. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఇవి కడు చేసుకోవడం కాదు, ఇట్లా ఇత్తులు అయితే ఇట్లా తీసుకోవాలి. ఇగో ఇట్లా తీసి ఇత్తులన్నీ పడేసుకొని చూపిస్తా. ఇట్లా పిండుకోవాలి. పిండుకొని తొక్కలు మాత్రమే కూర వండుకోవాలి. చూపిస్తా మీకు. అన్నీ కూడా ఇట్లా పిండుకోవాలి. ఇట్లా కొంచెం ఇట్లా అని ఇట్లా తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ బాగుంటాయి కదా దీని నిండా ఈ విత్తనాలు. ఇవన్నీ వండుకోవద్దు, అన్ని కూరంతా ఇవే కనపడతాయి. అందుకే ఇట్లా అయితే తీసుకొని ఈ తొక్కలు మాత్రమే వండుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా తీసుకోవాలి పిండి. చూసారు కదా, ఇందులో ఇవన్నీ విత్తనాలన్నీ ఇట్లా పిండుకోవాలి. ఇప్పుడు ఇవి కూర వండుకోవాలి. వంట స్టార్ట్ చేద్దాం. నూనె పోసుకుందాం. సరిపోద్ది. నేను వండే కూరకైతే ఇది సరిపోద్ది. గరిటె కంటే కొంచెం తక్కువైద్ది. మనం కూర వేసుకున్న గరిటె కంటే కొంచెం తక్కువైద్ది, సగానికి ఎక్కువైద్ది. సరిపోద్ది. ఇప్పుడు ఇందులో ఆవాలు మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే జీలకర్ర వద్దు. ఎల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. ఇన్ని తీసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద గడ్డ తీసుకొని ఒలుసుకొని వేసుకోవాలి. ఇవిడితోటే టేస్ట్ కూర మంచి రుచిగా ఉంటుంది, స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. ఎల్లిపాయలు ఇట్లా గోళంగా ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయకుంటేనే ఎండుకారంతో వండితేనే ఈ కూర అయితే మంచి టేస్ట్గా ఉంటుంది. పసుపు వేసుకుందాము. అంతా కూడా ఒకసారి కలుపుకుందాము. ఈ ఉల్లిపాయ ఇట్లా గోళంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొద్దిసేపు అయితే ఇది వేగాలి మంచిగా. అంటే ఇట్లా మంచిగా ఉల్లిపాయ అంతా మంచిగా వేగి దగ్గరికి రావాలి. ఈ ఉల్లిపాయలు ఇప్పుడైతే సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ఇట్లా గోలినాక ఇప్పుడు ఈ టమాటాలు వేసుకోవాలి. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. సింపుల్గా వండుకోవచ్చు ఈ కూర అయితే. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. టేస్ట్ అంటే టేస్ట్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇట్లయితే కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఈ మెంతి వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు కారం వేసుకుందాము. సరిపోను. ఒక స్పూన్ వేసిన ఇంకొక పావు స్పూన్ వేసుకుందాము, ఎందుకంటే ఈ టమాటో పుల్లగా ఉంటుంది. ఇదంతా కలుపుకొని టమాటా ముక్క కనబడకుండా ఉడకాలి. అప్పుడే టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుంది. ఈ కూర మెత్తగా ఉడకాలి మొత్తము. చూపిస్తా. చూసారు కదా, ఉడుకుతాను ఇట్లా మెత్తగా. కొద్దిసేపు అయితే ఉడికినాక అప్పుడు చూపిస్తా.
ఒక్కసారి ఇట్లా ఉడికినాక ఇట్లా ఉడికితే మనము పోసుకున్న నూనె అంతా ఇట్లా పైకి వస్తుంది. వచ్చినాక ఒక్కసారి అయితే ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇట్లా కలుపుకొని కొంచెం చిన్న గ్లాసుల కొంచెం తక్కువ వేసుకోవాలి. వాటరు గ్లాస్ తక్కువ వేసుకొని ఇదైతే కొద్దిసేపు ఉడకనియాలి. మంచిగా వెన్నలాగా ఉడకాలి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది. అంతా మంచిగా దగ్గరికి వచ్చేదాకా ఉడకాలి. మూత పెట్టుకుందాం. ఈ టమాటా కూర ఇట్లా ఉడికిందంటే ఇట్లా నూనె అంతా పైకి వస్తుంది. వచ్చినాక ఇప్పుడు ఇది వేంపిన ధనియాల పొడి ఇది వేసుకోవాలి. టమాటా కూరలో ఈ ధనియాల పొడి వేంపింది వేసుకునే మంచి టేస్ట్ ఉంటుంది. ఎప్పటికీ ఎరక గుర్తుపెట్టుకోవాలి. వేంపిన పొడి మాత్రమే వేసుకోవాలి. టమాటా కూరలో మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది ఒకసారి కలుపుకొని ఇట్లా అంతా ఇట్లా దగ్గరికి ఉడికి చూసారు కదా, అంత దగ్గరికి ఉడికింది కదా, మంచిగా ఎల్లిపాయలే కనపడుతున్నాయి కదా. ఇట్లా ఉడికినాక ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఈ ధనియాల పొడి వేసుకున్నాక ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు అయితే ఉడకాలి. ఉడికితేనే మంచి టేస్ట్గా ఉంటుంది. కొద్దిసేపు ఉడకనిద్దాము. అంత ఒకసారి కలిపి ఇట్లా ఉడికితేనైతే ఉడకంగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది చూస్తేనైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంత బాగుంది. చూడడానికే కాదు, తిన్నా కూడా బాగానే ఉంటుంది. మంచి రుచిగా మంచి టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి అయితే మూత పెట్టుకుందాము. ఇదిగో ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడికితే నూనె అంతా పైకి వస్తుంది. వచ్చిందంటే కూర ఉడికినట్టు. చూసారు కదా, ఇగో ఇదంతా మనము పోసుకున్న నూనె అంతా కూడా ఇట్లా పైకి రావాలి. వచ్చినప్పుడే కూర ఉడికినట్టు. చూసారు కదా, వండడం అయితే అయిపోయింది. ఈ చిన్న రామలక పండ్ల కూర. ఈ ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి అయితే మనం చాలా వేసుకున్నాం కదా. ఇవి తింటా అంటే పళ్ళ కింద పెడుతున్నైతే చాలా టేస్ట్గా ఉంటాయి. పుల్లగా కమ్మగా ఉంటాయి. ఇట్లనైతే వండుకోండి. ఒక్కసారి అయితే మీరు నచ్చుతుంది, మీ అందరికీ నచ్చుతుంది. నచ్చితే ఇంకొకసారి కూడా వండుకుందరు. ఇది ఎట్లా వండుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి, చూసి వండుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా వండుకుంటారు. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మరి నచ్చితే లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకొని ఒక్కసారి అయితే ఈ కూర అయితే ఇట్లా వండుకోండి. ఈ కూరనే కాదు, టమాటా కూర అయినా ఇట్నే వండుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీకైనా, పూరికైనా, రైస్కైనా, దేనికైనా మంచిగానే ఉంటుంది ఇట్లా వండుకుంటే. మరి ఇంకా బాయండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ రామలక పండ్ల కూర కంపల్సరీ అయితే వీడియో చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది, మీరు కూడా వండుకుందరు. కానీ లైక్ అయితే చేయండి, బెల్ అయితే నొక్కండి. మరి ఉంటానండి, బాయ్ అండి. వీడియోలు అయితే చూడండి, మన ఛానల్కి అయితే వెళ్ళి మరి ఉంటా మరి.